నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది, వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా జ్యువెలరీ షాప్లో ఉన్న అదర్ అది ఆఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11:11 ఆఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిజెస్ అన్ని మేము సీజ్ చేస్తాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూస్కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్స్, కాల్ రికార్డ్స్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. అండ్ కరీంనగర్ పోలీస్ ఇస్ డివోటెడ్ టు పబ్లిక్ సేఫ్టీ. విల్ ట్రై. చేసిన ఆభరణాలతో వెళ్తూ ఓ దుండగుడు కింద పడిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి గౌస్ ఆలం ఎంక్వైరీ చేస్తున్నారు. జ్యువెలరీ షాపు దగ్గరలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలోనూ బుల్లెట్లను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు. అయితే దుండగులు జరిపిన కాల్పులో 4 గాయపడ్డారు. వీళ్ళలో ఒకరి పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అని పోలీసులు అయితే చెప్తున్నారు. ముందుగానే రెక్కీ చేసి అటాక్ చేశారని అనుకుంటున్నారు. అంత పొద్దున్నే అంటే దోపిడీ జరిగిన టైం చూస్తే 11:45 పర్టికులర్గా ఈ టైంలోనే దోపిడీ చేయడానికి మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం టైంలో హడావిడి తక్కువ ఉంటుంది, కస్టమర్లు తక్కువ ఉంటారు. అందుకే అదును చూసి భారీగా దోపిడీ పాల్పడవచ్చని భావించినట్లు అర్థమవుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి దగ్గరలోనే ఇంత పెద్ద దోపిడీ జరగడంతో పోలీసులు ఈ కేసును ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. ఏమాత్రం చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టకుండా ఆధారాలు సేకరించారు. కరీంనగర్ పోలీసులు పిఎంజే షోరూమ్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్లూస్ టీమ్ సాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దొంగలు పారిపోతూ కంగారులో ఒక బుల్లెట్స్ మ్యాగజైన్ అక్కడే వదిలేశారు. పోలీసులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయితే ఈ మ్యాగజైన్నే పోలీసులకు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని, ఇక్కడ దోపిడీ దొంగలు ఎటువైపు వెళ్లారు, ఏ వాహనంపై వచ్చారనే విషయాన్ని తెలుసుకోవడానికి నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్న పోలీసులు. ప్రతినిధి సుధాకర్. చెప్పండి. సో ఈ విషయంపై కేంద్ర హోంశాఖ